ఎందుకు తిరిగి వచ్చేశారు? బయలుదేరే ముందు నీ చెత్త మొహం చూడకపోతే వెళ్ళుండేవాణ్ణి. ఈరోజు ఇక్కడే చావాలి నేను. మీరేం చేస్తున్నారు? ఇంత అమాయకంగా ఎందుకు నటిస్తున్నావు? నీకేమీ అర్థం కానట్టు ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను? మీరు ఇలా చూడండి, మీరు ఇలాగే నిద్రపోతా నేను. ఒకవేళ నీకేదైనా ప్రాబ్లం ఉంటే బయటికి వెళ్ళి పడుకోవచ్చు. అన్నట్టు వెళ్ళేటప్పుడు చప్పుడు చేయకుండా వెళ్ళు, లేదంటే నానమ్మ నిన్ను లోపల పంపిస్తుంది, ఇంతకుముందు నన్ను లోపల పంపించినట్టు. లక్కీ యూ. నానమ్మ ముందు నుండి ఎలా వెళ్ళను? అలాగని లోపలికి అస్సలు వెళ్ళలేను. ఇప్పుడు ఏం చేయాలి? హే, టేక్ ఇట్ ఈజీ. ఈ రాక్ స్టార్ తో నీ పెళ్ళింది కదా అని ఏమైనా చేయొచ్చు అనుకోకు. డోంట్ టచ్ మీ. మిమ్మల్ని ముట్టుకోవడం నాకే సరదా కాదు. నేను ఈ పిల్లో తీసుకోవడానికి వచ్చాను. అది నా ఫేవరెట్ పిల్లో. అది లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. ముందే చెప్పడం మంచిదైంది. ఈ పిల్లో మీద అస్సలు నిద్ర పట్టదు నాకు. నా ఫేవరెట్ వస్తువుల్ని విసిరేయకు, లేదంటే నేను నిన్ను అలాగే విసిరేస్తా. నేను బాల్కనీలో పడుకోవడానికి వెళ్తున్నాను. అలవాటు చేసుకో. ఇంతకీ పెళ్ళైన మొదటి రాత్రి ఎలా గడిచింది? అయ్యో అక్క, నువ్వెందుకు ఇంత సిగ్గుపడుతున్నావు? ఐమ్ ష్యూర్ బావగారు నీకు ఖచ్చితంగా గిఫ్ట్ ఇచ్చే ఉంటారు. ఐమ్ ష్యూర్ ఖచ్చితంగా ఆయన నీకోసం హ్యాపీ లవ్ పాట పాడే ఉంటారు, ఒక రొమాంటిక్ పాట. ఇప్పుడు నీ శిక్ష ఏంటంటే నువ్వు ఇదే ఇంట్లో ఏదో ఒక మూల పడి ఉంటావు, కానీ నేను ఐఎమ్ గోనా గో అవుట్ అండ్ హ్యావ్ ఎ బాల్. ఆచి ఏం రాసుకుని వచ్చిందో అర్థం కావడం లేదు. పర్ఫ్యూమ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే పర్ఫ్యూమ్ అంటే ఏంటో కూడా తెలియదు కదా తనకి. మరి మరి ఎలర్జీ ఎలా వచ్చింది? ఖచ్చితంగా కళ్ళజోడు వల్ల అయి ఉంటుంది. దీన్ని ఎలర్జీ కాదు, జలుబు అంటారు. దానికి రీజన్ మీరు ఇవన్నీ ఎక్కిస్తున్నారుగా, అవే. What do you mean by ఎక్కిస్తున్నాను? టైం కాని టైంలో ఏది పడితే అది తిని తాగితే ఇలాగే ఉంటుంది. నువ్వు నీ లెక్చర్స్ ని వెళ్ళి కాలేజీలో ఇచ్చుకో, అర్థమైనా? లెక్చర్ కాదు, సలహా ఇస్తున్నాను. అలవాట్లు మార్చుకోండి, లేకపోతే జీవితం మారిపోతుంది. ఇదిగో కళ్ళజోడు, స్టాప్ టచింగ్ మై ఫ్రిడ్జ్. అలాగే నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు, అండర్స్టాండ్? నేనే మీకోసం చేయడం లేదు, నా కోసం చేస్తున్నాను.
మీరు తుమ్ముడు ఆపితేనే కదా నేను వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోగలను. నీకు ప్రశాంతత లేకుండా చేస్తాను నేను. ఇప్పుడు నీ జీవితంలోకి నేను వచ్చేసాను కదా. ఇదిగోండి వేడి నీళ్ళు తాగండి. ఉరిమి చూడదు, వేడి నీళ్ళు తాగండి. ఈ వేడి నీళ్ళు అచ్చం నీ ఫేస్ లాగే ఉన్నాయి. హారిబుల్. మీరు దీన్ని తాగే వరకు ఈ హారబుల్ ఫేస్ ని చూడాల్సిందే. చూసారా, తుమ్ములు ఆగిపోయాయి కదా. నీ చేత నయం కావడం కంటే నేను ఎందుకు ఇంత ఎక్కువ మాట్లాడతారు? ముందు బట్టలు వేసుకొని పడుకోండి, లేదంటే జ్వరం కూడా వస్తుంది. మళ్ళీ అవసరమైతే నేనే వేడి నీళ్ళు తాగుతాను. నువ్వు మళ్ళీ వచ్చి నీ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆయిల్ రాసుకోమని? జుట్టు చూడు ఎంత డ్రై అయిపోయిందో. అక్క, పెళ్ళయ్యాక మీ ఆయన ఇంటికి వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? మొద్దు, ఏంటి నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు? చెప్పక్క. సరేలే, ఆయన ఆఫీస్ నుండి ఇంటికొచ్చాక అప్పుడు ఆయన కోసం టీ చేస్తాను. మేమిద్దరం కలిసి టీ తాగుతాం. ఒకవేళ తనకి తలనొప్పిగా ఉంటే ఆయనకి నెమ్మదిగా మసాజ్ చేస్తాను. తన అలసటను చూసి నేను అలసటను పూర్తిగా మర్చిపోతాను. ఆ తర్వాత తనకి ఏదైతే ఇష్టమో నేను అదే చేస్తాను డిన్నర్కి. ఎక్కువగా ఏమీ అవసరం లేదు నాకు ఈ జీవితంలో. చిన్న చిన్న వస్తువుల్లోనే పెద్ద పెద్ద సంతోషాల్ని వెతుక్కుంటాను. సింపుల్గా ఉన్న లైఫ్, సింపుల్గా ఉండే లైఫ్ పార్ట్నర్, అంతే సెట్ అయిపోతుంది నా లైఫ్. ఎవరితో నీకు ముడిపడి ఉంటుందో వాళ్ల పేరుతోనే నీ నుదుటన కుంకుమని దిద్దుకోమా. ఈరోజు నా కళ, నీ కోరిక రెండు నిజమయ్యాయి ప్రజ్ఞ. ఆ బోరింగ్ పెళ్లిలో నాటకం ఆడి ఆడి అలసిపోయాను నేను. తన మొహం గుర్తుకొస్తేనే అసహ్యం వేస్తాను. ఎవరితో అయితే జీవితాన్ని పంచుకోవాలనుకుంటామో వాళ్ళ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాల్సిన అవసరం ఉండదు మనకి. అవసరం ఏమిటంటే తనతో కలిసి ఒకే దృష్టితో చూడటం, ఒకేలా ఆలోచించటం. ఈ పెళ్లి నీకు ఎలాంటి శిక్ష అంటే ఈ శిక్షని నువ్వు జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇలా చేయడం నాకు ముందుగా చాలా చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడు ఐ ఎంజాయ్ మై సెల్ఫ్. నా చిన్న సంతోషాల కోసం ఈ పెద్ద ఇంట్లో వీళ్ళందరి మధ్య నేను ఎక్కడ వెతకాలి? నా భర్తకొచ్చిన ప్రతి కష్టంలోనూ నేను ఆయనకి తోడుగా ఉండాలనుకున్నాను. కానీ ఇక్కడైతే నా జీవితంలో అతి పెద్ద కష్టం స్వయంగా నా భర్తే అయ్యాడు. అసలు నేను చెయ్యని తప్పికి అతను నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు.
ఇలాంటి జీవితాన్ని నేను కోరుకోలేదు. గుడ్ మార్నింగ్. నీకు ఫోన్ ఎవరు? తెలీదు. మీ ఇంటి నుండి ఎవరైనా ఉంటారు. నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. నువ్వు ఇక్కడికి రావడం మంచిదైంది. నీకు తెలుసా, నేను రాత్రి ఆ కళ్ళజోడు నాకు వేడి నీళ్ళు తెచ్చిచ్చింది. తన చెయ్యి తగలగానే వేడి నీళ్ళు చేదుగా మారిపోయాయి. మా నాన్నమ్మ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను ఆ కళ్ళజోడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఐ హేట్ హర్. తనని తొందరగా పంపించేయాలి. డోంట్ వరీ, అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, అంతా సర్దుకుంటుంది. ఏమైంది? మీరు బానే ఉన్నారుగా? ఏం కాలేదుగా మీకు? లేవండి, మిమ్మల్ని లేవండి. నువ్వా? నేనే, ఇంకెవరుంటారు మరి? ఏమైనా పీడకలు వచ్చిందా? అంతకంటే భయంకరమైన దానివి నువ్వు. ఎలా ఉన్నా ఇక్కడే ఉంటాను. థ్యాంక్స్ టు యూ. కావాలంటే మొహం తిప్పుకొని మళ్ళీ పడుకోండి. ఎందుకు లేపావు? మీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంటే ఇరిటేట్ అయింది, అందుకే లేపాను. తీసుకోండి. హాయ్ బేబీ. అభి, ఏమైపోయావు నువ్వు? నా కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదు. మీ ఇంటికి ఫోన్ చేస్తే అది కూడా రిసీవ్ చేయడం లేదు. వైఫ్ తో ఉన్నావా నువ్వు? ఒకవేళ నిన్న రాత్రి మీ ఇద్దరి మధ్య ఏమైనా... నాకు ఇంకా అంత బ్యాడ్ టైం రాలేదు. తన నా మీద ఛార్జ్ తీసుకోవాలనుకుంది, కానీ నేను తనని దగ్గరికి కూడా రానివ్వలేదు. బాల్కనీలో పడుకుంది రాత్రంతా. అయినా స్వీట్ హార్ట్ వదిలే దాని గురించి. నేను నిన్ను కలవడానికి వస్తున్నాను. అలాగే